హర్యానా పోలీస్ అధికారులు ఆత్మహత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీనియర్ అధికారులపై సంచలన ఆరోపణలు చేస్తూ తెలుగు ఐపీఎస్ అధికారి పురణ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ కేసు దర్యాప్తు అధికారుల్లో ఒకరైన ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. తన సూసైడ్ నోట్లో పురణ్ కుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. ఐపీఎస్ పురణ్ కుమార్ సూసైడ్ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతుంది. ఈలోపు ఏఎస్ఐ సందీప్ సూసైడ్ సంచలన ఆరోపణలతో ఈ కేసు క్లిష్టతరంగా మారే అవకాశంగా కనిపిస్తుంది. అక్టోబర్ 7న చండీగఢ్లోని తన నివాసంలో 2001 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన పూరణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన పూరణ్ కుమార్ భార్య అమ్నిత్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. తనపై సీనియర్ అధికారులు కుల వివక్ష ప్రదర్శించారని, అవమానాలతో మానసికంగా వేధించారని 9 పేజీల సూసైడ్ నోట్లో 10 మంది సీనియర్ పోలీస్ అధికారుల పేర్లను పూరణ్ కుమార్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి అమ్నీత్ తన భర్తకు 13 మంది ఐపీఎస్ అధికారులు కారణమంటూ ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయించారు. తన భర్త ఆత్మహత్యపై స్పష్టమైన విచారణ జరిపేందుకు హామీ ఇచ్చే వరకు పోస్టుమార్టం జరగడానికి వీల్లేదని ఆమె పట్టుబట్టారు. అయితే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హర్యానా ప్రభుత్వం అంగీకరించడంతో 9 రోజుల తర్వాత శవ పరీక్ష పూర్తయింది. న్యాయ వ్యవస్థ, పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు అమ్నీత్. పూరణ్ కుమార్ బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి అమ్నీత్ ఇప్పటికే లేఖ రాశారు. దీనిపై స్పందించిన నాయబ్ సింగ్ దోషులు ఏ స్థాయి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈలోపు ఈ వ్యవహారమంతా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చండీగఢ్ వెళ్లి పూరణ్ కుమార్ భార్య, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉన్నతాధికారే వివక్షకు గురి కావటం, దాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు ఆయన. ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ మృతి ఒక కుటుంబానికి సంబంధించింది కాదని, దళితులందరికీ చెందిందని అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. चीफ मिनिस्टर ने इनको कमिटमेंट दिया है, पर्सनली कमिटमेंट दिया है कि वो कार्रवाई शुरू करेंगे, फ्री एंड फेयर इंक्वायरी करेंगे और एक्शन इनिशिएट करेंगे. 3 दिन पहले कहा था. हरियाणा के चीफ मिनिस्टर ने कमिटमेंट दी है और वो कमिटमेंट पूरा नहीं हो रहा है. ఈ వ్యవహారం మలుపులు తిరగడంతో హర్యానా ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ శత్రుజిత్ కపూర్ని సెలవుపై పంపించారు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్. ఆయన స్థానంలో ఐపీఎస్ ఓంప్రకాష్ సింగ్కు హర్యానా డీజీపీగా అదనపు బాధ్యతల్ని అప్పగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను బదిలీ చేసింది. ఈ కేసు దర్యాప్తునకు చండీగఢ్ పోలీసులు 6 సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్కు చండీగఢ్ ఐజీ పుష్పేంద్ర కుమార్ నేతృత్వం వహిస్తారు. చండీగఢ్ ఏఎస్పీ కన్వర్దీప్ కౌర్, ఎస్పీ సిటీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్జీత్ సింగ్ విర్క్, ఇతర అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో ఆరోపణల తీవ్రత, సున్నితత్వం దృష్ట్యా అన్ని అంశాలను దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అందులో సాక్ష్యాల సేకరణ, సాక్షుల పరిశీలన, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవటం, న్యాయ సలహా తీసుకోవటం మొదలైనవి ఉంటాయి. పూర్తయిన తర్వాత తుది నివేదికను తయారు చేస్తాయి అంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పూరణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పూరణ్ కుమార్పై వచ్చిన అవినీతి ఆరోపణపై విచారణ దర్యాప్తు జరుపుతున్న రోహ్తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. పానిపట్ రోడ్లోని ఓ వ్యవసాయ బావి వద్ద మృతదేహం దొరికింది. 3 పేజీల సూసైడ్ నోట్, 6 నిమిషాల వీడియో మెసేజ్లో సందీప్ చనిపోయిన ఐపీఎస్ పూరణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పూరణ్ అవినీతిపరుడని, తనకు అనుకూలమైన వారిని విధుల్లో చేర్చుకుని వేల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టారని, వాటిపై దర్యాప్తు చేయించాలని సందీప్ డిమాండ్ చేశాడు. అంతేకాదు లిక్కర్ షాపుల నుంచి బలవంతపు వసూళ్లు చేసేవారని, మహిళా పోలీసుల్ని పూరణ్ వేధించాడని ఆరోపించాడు. తనను ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని, అరెస్టు భయంతోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడుతున్నానని, న్యాయం గెలవాలని, నిజం ఎలాగైనా బయటపడాలని లేఖలో పేర్కొన్నారు. కులం పేరుతో వేధించారని ఆరోపిస్తూ పూరణ్ కుమార్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్న 8 మంది పోలీసు అధికారుల్లో ఒకరైన రోహ్తక్ ఎస్పీ బిజర్నియా ఎంతో నిజాయితీగల మంచి వ్యక్తి అని సందీప్ కుమార్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొనటం గమనార్హం. తన మరణంతో అయినా దేశం నిజం తెలుసుకుంటుందని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. పూరణ్ కుమార్ అవినీతి కుటుంబాన్ని అస్సలు వదలొద్దు, కుల రాజకీయాలతో వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు అని అందులో పేర్కొన్నాడు.
లిక్కర్ కాంట్రాక్టర్ నుంచి పూరన్ కుమార్ తరపున 2.5 లక్షల లంచం తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ సుశీల్ కుమార్ను అరెస్ట్ చేయడంలో సందీప్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. సందీప్ కుమార్ తన రివాల్వర్తో కాల్చుకుని మరణించాడని రోహతక్ ప్రస్తుత ఎస్పీ ఎస్ఎస్ భోరియా తెలిపారు. సందీప్ది సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన జింద్ జిల్లా జూలానా పట్టణానికి చెందినవారు. సందీప్ తండ్రి ఎస్ఐ. గత 5-6 ఏళ్లుగా రోహతక్లోనే ఉంటూ సైబర్ సెల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. అవినీతి, కుల రాజకీయాలు సందీప్ను బలిగున్నాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సందీప్ ఆత్మహత్య వార్త తెలియగానే జూలానా పట్టణంలో విషాద వాతావరణం నెలకొంది. తమకు న్యాయం లభించకపోతే సందీప్ అంత్యక్రియలు చేయమని కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువులు సమావేశమై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. సందీప్ మృతదేహాన్ని రోహతక్లోని లాడౌత్ రోడ్డులో ఉన్న వారి ఇంటికి తరలించారు. సందీప్ కుటుంబ సభ్యులు ఐఏఎస్ అధికారి అమ్నీత్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై వేధింపుల్లో అమ్నీత్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ పూరన్ కుమార్ సూసైడ్ కేసులో ఇప్పటికే ఎస్ఐటీ దర్యాప్తు జరుగుతోంది. ఈలోపు ఏఎస్ఐ సందీప్ సూసైడ్ సంచలన ఆరోపణలతో ఈ కేసు క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.